కాబట్టి మేమందరం కింద మీద పడతా ఉంటాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ కింద మీద పడిపోతూ ఉంటాం. ఎందుకు మాకు అర్థం కాదు. ఎందుకంటే మేము భ్రమపడతా ఉంటాం. ప్రజలు ఇది కోరుకుంటున్నారు, అది కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు తెలవకనే ఇటు ప్రతిపక్షము అటు అధికార పక్షము కింద మీద పడుతూ ఉంటాం. ఎందుకంటే ఇవాళ బలంగా ప్రస్తుతం ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు నమ్ముతున్న విషయం ఏమంటే, మేము కూడా నమ్ముతున్న విషయం ఏమంటే, మీడియాని మేనేజ్ చేయడం ద్వారా పర్సెప్షన్ మేనేజ్ చేయొచ్చు, నెరేటివ్ డ్రైవ్ చేయవచ్చు. ఇప్పుడు వచ్చారు కదా ప్రశాంత్ కిషోర్ లాంటి కన్సల్టెంట్లు, స్ట్రాటజిస్టులు వచ్చారు కదా, వారందరూ కూడా చెప్పేది అదే. ఎన్నింటికి భిన్నంగా గత వారం ఢిల్లీ రాజధాని వీధుల్లో ఏం జరిగిందో మనందరం కూడా చూసాం. ఎన్నింటికి భిన్నంగా కన్వెన్షనల్ పాలిటిక్స్, కన్వెన్షనల్ థింకింగ్, సాంప్రదాయ మూస పద్ధతుల్లో జరిగే ఆలోచనలు, వీటన్నింటికి భిన్నంగా యువతరం కథం దొక్కింది. ఒక కొత్త తరహా ఆందోళన, ఒక కొత్త తరహా ఆలోచన ఢిల్లీ పురవీధుల్లో కథం దొక్కితే ముందెవరూ నమ్మలేదు. ప్రభుత్వం మాత్రమే వనకలేదు. ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా చెమటలు పట్టించింది. మీకు గుర్తుండాలి, భజన మీడియాకైతే మొత్తం బల్బులు ఎగిరిపోయినాయి. అక్కడికి పోతే పిల్లలు ఏం 20 రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా అని నిలదీస్తుంటే చెమటలు పట్టే పరిస్థితి. గోదీ మీడియా అని డైరెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళ మీద ఈడీ పనిచేయదు, సిబిఐ పనిచేయదు, ఐటీ పనిచేయదు, ఆ పిల్లల మీద వాళ్ళు భయపడేది దేనికి భయపడే బ్యాచ్ కాదు అది. అందుకే చెప్పాను మొన్న, మోడీ గారు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. ఈ పిల్లలు మామూలు కాదు. మన జరిగిన పోరాటం కూడా నన్ను అడిగితే వాట్సాప్ యూనివర్సిటీ అంకులకి, ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మధ్యన జరిగిన పోరాటం మొన్న. ఎవరు గెలిచారు ఫస్ట్ రౌండ్ మీరు చూశారు, నేను చెప్పను కానీ పోటెత్తింది పోరాటం, పోటెత్తింది. ఏమనుకుంటామంటే వీళ్ళకి సోయి లేదు, దేశం మీద పట్టింపు లేదు, సమాజం మీద అవగాహన లేదని మేము అనుకుంటాం. కానీ కాదు, వాళ్ళకి మనకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళకి మనకంటే ఎక్కువ కమిట్మెంట్ ఉంది, వాళ్ళకి దేశం మీద ప్రాబబ్లీ మాకున్నంత కంటే ఎక్కువ ప్రేమ ఉందని చెప్పి మొన్న ఢిల్లీ చూసిన తర్వాత మాత్రం అర్థమైంది. ఎందుకంటే పత్రికలు పట్టించుకోలేదు, ట్రెడిషనల్ మీడియా పట్టించుకోలేదు, ఆందోళన ఛానళ్లు చర్చ పెట్టలేదు. కానీ లక్షల మంది కదం తొక్కారు. చివరికి ఎవరైతే మేము బయోలాజికలే కాదన్నారు, నాన్ బయోలాజికల్ అన్నారు, వారి మెడలు కూడా వంచారు. ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా, ప్రతిపక్షాలుగా మేము చేయలేని పని ఇవాళ ఈ దేశ యువతరం చేసి మాకు నిజంగా చెప్పాలంటే ఒక తవ్వు చూపెట్టింది. ఇదిగో ఇట్లా కూడా చేయొచ్చు, ఇన్విన్సిబుల్ అనుకున్న వాళ్ళని కూడా మీరు కూడా మానవ మాత్రులే, మీరు కూడా బయోలాజికల్ అని గుర్తు చేయవచ్చు అని చెప్పి బ్రహ్మాండంగా మరి చూపెట్టగలిగారు.